హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పందగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే 2018. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినందుకు, మరి అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మన గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ అన్నారుగా, వెరీ గుడ్. మనం రోజు అఫర్మేషన్ చేసుకుంటాం కదా, ఏమని? సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞత. అనాలే, వినాలే, కనాలే, అనుభవించండి రాజా అంటాను కదా. ఇదిగో అమృతం లాంటి మ్యాజిక్ బాటిల్ వాడుతూ ప్రతి గంటకి ప్రతిరోజు ఇది నేను తాగుతున్నాను. అలానే ఈ మ్యాజిక్ బాటిల్ మీద ఉన్న స్టిక్కర్స్కి మీరు కావాలనుకుంటే మీ ఊరికే, మీ డోర్ స్టెప్కి స్పీడ్ పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా మేము పంపిస్తున్నాం. చాలా తక్కువ ధర. నా యొక్క కంపెనీలో, నా ఆఫీస్లో ఇదే చాలా తక్కువ ధర, 1,599. భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆఫీస్కి వచ్చి తీసుకున్నారనుకోండి, రూపాయి దక్క 1,000 రూపాయలు, అంటే 999. ఎంత తక్కువ ఉంది? ఇది పెట్టుకొని మీరు కూడా నాలాగా అపర కుబేర్లు కానీ. ఇది పెట్టుకోగానే అయిపోద్ది అంటే పని చేయాలి. స్మార్ట్ వరకు, ఆడ వరకు నమ్మాలి, నమ్మి తీరాలి. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో ఈరోజు నేను మీకు టాపిక్ తీసుకొచ్చాను. నేను చేస్తేనే చెప్తాను, చేయకుండా ఏది చెప్పను. లక్కీ మొబైల్ నెంబర్ అన్నాను, లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నాను. లక్కీ మ్యారేజ్ డేట్ అన్నాను, లక్కీ మ్యారేజ్ డేట్. లక్కీ నేమ్స్ అన్నాను, పెట్టుకున్నాను. సో లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నాను, తీసుకున్నాను. మళ్ళీ లైఫ్ టైం గ్రాఫ్ అన్నాను, అది కూడా ఉంది. ఇవన్నీ ఫాలో చేస్తూ మీకు చెప్తున్నాను. అయితే మీకు ఈరోజు ముఖ్యంగా నేను చెప్పబోయేది, మీ జీవితంలో సరైన టైంలో, సరైన ప్లేస్లో మనము సరైన నిర్ణయం తీసుకోకపోతే మనం చాలా లాస్ అయిపోతాం. సో అందుకోసమే నేను గత 20 సంవత్సరాల క్రితము హైదరాబాద్కి వచ్చాను, 2004లోనే. కానీ అప్పుడు నా దగ్గర షిల్లుగా అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఆఫీసు ఇప్పుడు దాదాపుగా 1 కోటి రూపాయల విలువ. కానీ అప్పట్లో నా దగ్గర కనీసం 1 లక్షనో 2 లక్షలు ఉండుంటే ఈ జాగ వచ్చేది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం 24 అంతే కదా ధర. మరి 1,00,000 రూపాయలు ఉంది, ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది. అప్పుడు నాకు డబ్బు లేదు, ఆలోచన ఉండే, కానీ తీసుకోవడానికి డబ్బు కావాలిగా. కానీ ఈరోజు మనం భాగ్యనగరం, మనం పిలుచుకునే హైదరాబాదు మహాభాగ్యనగరం. ఈ భాగ్యనగరం నిజంగానే భాగ్యనగరం కాబోతుంది. ఎందుకంటే రాబోయే 1-2 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఆల్రెడీ గజం 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఉంది, అది నో డౌట్. హైదరాబాదులో గజము 1,00,000-2 లక్షలు ఉంది. దానికి చింతించాల్సిన అవసరమే లేదు, అయిపోయింది హైదరాబాద్ సంగతిలో. ఇక్కడ మనం ఇదేం కొనే స్థాయి లేదు చాలామందికి. ఏదో అపార్ట్మెంట్లలోనో లేకపోతే గ్రేటర్ కంపెనీలో తీసుకోవాలి తప్ప ఇండిపెండెంట్గా ల్యాండ్ కొనే ప్రసక్తి లేదు హైదరాబాద్లో. మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. మరి ఎలా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉందంటే, ఆల్రెడీ ఓఆర్ఆర్ వల్ల చాలా హెవీగా రేట్లు అయిపోయినాయి అక్కడ కూడా. ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. మంచి అవకాశం. ఎంత మంచి అవకాశం అంటే, కనీసం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కట్టుకునే స్థాయికి వచ్చింది. ఒకప్పుడు నేను 2018లో తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు బ్యాంక్ లోన్స్ ఉన్నాయా లేవా కన్ఫ్యూజు, ఆ ఫ్లాట్స్కి లోన్ ఇస్తారా లేదా తెలియదు కదా. సో అప్పుడు కూడా తీసుకోలేకపోయినా. కానీ ఇప్పుడు నేను నిన్న శ్రీరామనవమి రోజు నేను మా మిత్రుడైన నా క్లాస్మేట్ జూనియర్, నేను 2018లో కలిశాను, మా ఊరే. సో నిన్న శ్రీరామనవమి రోజు నేను వెళ్ళి చక్కగా అన్ని నంబర్లు ఫాలో చేస్తాను కదా, మంచి నంబర్లో నేను ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. సో 155 గజాలు, దాదాపుగా 23 లక్షలలాగా అవుతుంది. నేను బుక్ చేశా, శ్రీరామం రోజు బుక్ చేసేసా చక్కగా. ఆ బుకింగ్ పేపర్స్ ఇచ్చేశారు. సో దాదాపుగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఉంటుంది మనము టోటల్ అమౌంట్ కట్టడానికి. ఓకేనా? సో దీనికి బ్యాంక్ లోన్ లేదు.
నేను ఎప్పుడు లోన్లు తీసుకోను, ఇది గుర్తుంచుకోండి. నేను అప్పులు చేయను, లోన్ తీసుకోను, లోన్ తీసుకోను. కానీ మీకు మీ జీవితంలో కనీసం అంటే 2 లక్షలు 3 లక్షలు ఒక 20% 10% ఆ ల్యాండ్ వాల్యూలో మీరు డౌన్ పేమెంట్ చేసి 3 లక్షలు 4 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మీకు బ్యాంక్ లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి అవి. ఎందుకంటే ఇంకా 1-2 సంవత్సరాల్లో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న త్రిబులార్లో ఉన్న ఆనుకొని ఉన్న అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో మన భూమి రేట్లు ఆకాశాన్ని అంటబోతున్నాయి. ఎందుకంటే మహానగరం ప్రపంచంలోనే దాదాపుగా ఇది గ్లోబల్ సిటీగా ఎదగబోతుంది. దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, నేను చూపించబోతున్నాను. తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనడంలో అది ముఖ్యమైన పాయింట్. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన 50-60 కిలోమీటర్ల దూరంలో ఖచ్చితంగా డబల్ అవుతుంది. ఆ డబల్ అవుతుంది, కానీ ఆ డబల్ అనేది 1 సంవత్సరంలో అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాలు అవుతుందా, 4 సంవత్సరాలు అవుతుందా, ఆ ప్లేస్ను బట్టి మారుతుంది. అందుకోసమే నేను చాలామందిని కనుక్కున్న తర్వాతనే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న ల్యాండ్స్కి చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి నేను అక్కడనే షాద్నగర్, రాయకల్ దగ్గరనే గంగాధరిపల్లి దగ్గర బృందావనం అనే ఆ యొక్క వెంచర్లో నేను ఇన్వెస్ట్ చేశాను, నేను మా మిత్రుడు రమణగర్ వాళ్ళు కూడా. సో అందుకోసం ఇవన్నీ నేను చెప్పబోతున్నా. ఎందుకు పెరగబోతుంది త్వరగా. ఎవరైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చాలామందికి ఏంటంటే మోసం చేస్తారు, కరెక్ట్గా ఉన్నదో లేదో, డబ్బులు కట్టిన తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటి ఇబ్బందులు లేకుండానే ఖచ్చితంగా మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చక్కగా ఏ రోజు వెళ్ళాలి, ఏ రోజు బుక్ చేసుకోవాలి, ఏ నంబర్ బుక్ చేసుకోవాలి, ఏ దిశ, ఎందుకంటే నేను న్యూమరాలజిస్ట్ కదా, నేను నంబర్ తప్ప వేరేది ఏం నమ్మా. సో అవన్నీ ఫాలో అవుతూ నేను అడ్వైజ్ ఇవ్వగలుగుతాను మీకు ఎవరికైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 50-60 కిలోమీటర్ల దూరంలో త్రిబులార్కి దగ్గరగా మీరు ఎటువైపు కోరుకుంటే అటువైపు నేను ఇప్పివ్వడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే నా ఫీల్డ్లో నేను హానెస్ట్గా ఈ స్థాయికి వచ్చాను. నేను ఆల్రెడీ కోటీశ్వరుడు అయిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చా. రియల్ ఎస్టేట్కి వచ్చి కోట్లు సంపాదించలేదు, నేను ఆల్రెడీ న్యూమరాలజీ, మనీ పవర్ క్లాసులు, యోగా ఇవన్నీ చెప్పుకొనే ఇక్కడికి వచ్చిన. సో ఇప్పుడు మీ రైట్ అంటే మీ యొక్క కష్టార్జితం సరైన ప్లేస్లో పెడితే రేపు రాబోయే తరాలకి, మీ పిల్లలకి అదొక బంగారు బాటలాగే ఇచ్చినట్టు అవుతుంది. అందుకోసం ఇప్పుడు నాకు ఆఫీస్ ఉంది, కోటి రూపాయల ఇల్లు ఉంది, కారు ఉంది, అన్నీ ఉంది, కానీ నాకు ఓపెన్ ల్యాండ్ లేదు కాబట్టి కొన్నా నేను ఓపెన్ ప్లాట్స్. సో అవన్నీ తెలుసుకుందాం చక్కగా. మనకి ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, అసలు అలా జరుగుతున్నప్పుడు మరి మీరు ఇంకా స్పందించకపోతే ఓఆర్ఆర్ నుంచి అసలు ఏం జరగబోతుంది చూసుకోండి. ఓఆర్ఆర్ నుంచి ఇది మధ్యలో ఉన్నది చూడండి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు, ఈ చార్మినార్ హైదరాబాద్ అనుకోండి. ఈ రెడ్ కలర్లో ఉన్నది ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న ఇవన్నీ ల్యాండ్స్ ధరలు అన్నీ పెరిగిపోయినాయి, ఆల్రెడీ పెరిగిపోయింది, ఇదంతా పెరిగిపోయింది. దీనికి అనుగుణంగా ఈ లోపట ఉన్నది కూడా చాలా పెరిగిపోయింది. ఆల్రెడీ గజాలు చాలా 30,000 ఉంది, 40,000 ఉంది, 50,000 ఉంది, 1,00,000 ఉంది, రకరకాలుగా. అంటే హైవేకి ఆనుకొని ఉన్నాయి, ఇంకా ఎక్కువ రేట్లో ఉన్నాయి. సో అందుకోసం ఇప్పుడు మనకు త్రిబులార్ అంటే రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్. ఇది ఇప్పుడు నాకు తెలిసి విశ్వనగరం అని అప్పట్లో కేసీఆర్ అన్నాడు. నిజంగానే విశ్వనగరం కాబోతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు హైదరాబాద్కి వచ్చి చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, ఇంకా వేరే ఏ సిటీకి ఇంత మంచి ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం ఎక్కడ లేదు. అది మెయిన్ కారణం. సో అందుకోసమే ఇక్కడ మీకు ఈ రీజనల్ రింగ్ రోడ్డు గజ్వేలి డిస్టిక్ని దాకుతుంది. జగదీష్పూర్ని, భువనగిరిని, చౌటుప్పల్ని, అమంగల్ని, యాచారంని, కందుకూర్ని, షాద్ నగర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. షాద్ నగర్ రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడ దాకుతుందంటే షాద్ నగర్, చేవెళ్ళ, కంది, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్.
తూప్రాన్ అంటే మా నిజామాబాద్ దోమకొండకి వెళ్ళేటప్పుడు రామంపేట తూప్రాన్. అంటే ఇవన్నిటికి దాదాపుగా ఇవన్నీ కూడా హైదరాబాద్కి కరెక్ట్గా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇవన్నీ కూడా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సో అందుకోసం 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ లోపల తీసుకున్నారనుకోండి, ఇదైతే రీజనల్ రింగ్ రోడ్ లోపల తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ ఇప్పటికే అయిపోయినాయి సగము అక్కడ తీసుకున్నారనుకో, అవి కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి. దీన్ని బయట తీసుకున్నా కానీ ఇక్కడైనా మీకు 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉండదు, 1, 2, 3 కిలోమీటర్స్ ఆ రీజనల్ రింగ్ రోడ్ పక్కన. అవన్నీ హై లెవెల్లో కాస్ట్ కాబోతున్నాయి. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మరి మీరు ఎక్కడ తీసుకున్నారు గురువు గారు అంటే, అద్భుతం అలాంటివి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ షాద్నగర్ నుంచి దూరంగా వెళ్తే నేను కరెక్ట్గా ఈ రీజనల్ రింగ్ రోడ్కి 1/2 కిలోమీటర్ దూరంలోనే తీసుకున్నాను. షాద్నగర్ దాటిన తర్వాత షాద్నగర్ లోపు చాలా ఇంకా పెరిగిపోయినాయి కదా. సో నాకు తగ్గట్టు అమౌంట్లో దాదాపుగా ఒక 23 లక్షల వరకు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ 3 సంవత్సరాల్లో 3 కోట్లు ఇన్వెస్ట్ చేసేసాను కదా, 11 నెలలు ఉన్నాయి. సో అందుకోసమే నాకు అనుకూలంగా నేను 23 లక్షల్లో నేను 155 అంటే దాదాపుగా 14,499 అనేది ఒక గజం ధర దాంది. అంటే ఇంకా ఒకటే నెల స్పాట్ పేమెంట్ చేస్తారు 30 రోజులు అంటే అప్పుడు 13,000కే వచ్చేస్తుంది, 13,499. అట్లా చాలా ఉన్నాయి మీకు ఇన్ఫర్మేషను. సో ఏ ఫ్లాట్ తీసుకోవాలి, ఏ నెంబర్ తీసుకోవాలి, ఏ దిశలో నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, మీ భార్య డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, మీ అందరికీ అనుగుణంగా ఏంటిది, అంత మన న్యూమరాలజీ ఎక్స్పర్ట్ కదా. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేయాలా, ఏ రోజు బుక్ చేయాలా, ఏ టైంలో ఆ టైం కూడా చూసి చేసినాం అట్లా. సో అందుకోసం నేను ఒక న్యూమరాలజీ కాబట్టి నేను షార్ట్ టర్మ్లో ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో కోటీశ్వరుడు అయ్యాను కాబట్టి, నంబర్లను నమ్ముకున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు నేను అడ్వైస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. సో ఇది మెయిన్గా ఎవరైతే మీరు వీటన్నిటికన్నా నేనేం చెప్తున్నానంటే, సో మెయిన్గా ఇదిగో చూడండి, ఈ షాద్నగర్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఈ షాద్నగర్ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన షాద్నగర్ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇవన్నీ దగ్గర ఇన్వెస్ట్ చేసినా చాలా హైలైట్స్ ఉన్నాయి దానికే. కానీ ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నేను ఇన్వెస్ట్ చేసిన ఆల్రెడీ. ఇప్పుడు నేను తీసుకుంది ఆల్రెడీ నా పేరు దుడుగు పాండరంగం, ఇగో BBR, తర్వాత ఇది బృందావన్, BBGలో నేను తీసుకుంది బృందావనం ప్లాట్ అనమాట. ఇదిగోండి బృందావనంలో 69 ఫ్లాట్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఆల్రెడీ నేను బుక్ చేశాను కాబట్టి, సో ఇప్పుడు నా పేరు దుడుగు పాండురంగం. సో BBR 186 ఫ్లాట్ నెంబరు. సో ప్లాట్ ఏరియా 155, వెస్ట్ సైడ్ బుక్డ్ ఆల్రెడీ. సో సైజు ఈస్ట్ ఎంత ఉంది, 34 ఉంది. సైజు వెస్ట్ ఎంత 34 ఉంది. సైజు నార్త్ 41, సైజు సౌత్ 41. ఇది నేను తీసుకుంది. మరి ఇక్కడ ఏం హైలైట్, ఇప్పుడు నేను ఇక్కడనే ఎందుకు తీసుకున్నా, వేరే ఎక్కడైనా తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇక్కడే ఎందుకు తీసుకున్నా, వేరే ఎక్కడైనా తీసుకోవచ్చు కదా అంటే, మెయిన్ ఇది ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే, సో ప్రాజెక్ట్స్ ఇక్కడ సమతామూర్తి ఉంది, అమెజాన్ రాబోతుంది అక్కడ ఆల్రెడీ, MMTS మనకు బూర్గులకు రైల్వే స్టేషన్ ఉంది, ఏవియేషన్ ఉంది, తర్వాత మనకు గ్లోబల్ అట్రాక్షన్ జరగబోతుంది ఇక్కడ అంతా కూడా. అందుకోసమే ఈ ఏరియాలో ఇక్కడ స్పిరిచువల్ సెంటర్ ఉంది ఒకటి, కణా ఆశ్రమం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, భారతదేశంలోనే ఇది చాలా హైయెస్ట్ అనమాట. భారతదేశంలోనే నేషనల్ హైవే 44 కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు ఈ రోడ్స్ అనమాట. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో 8 లైన్లు కాబోతుంది, రాబోయే రోజుల్లో 12 లైన్ల రోడ్లు కాబోతున్నాయి. అవైతే మనకు సంబంధం ఏంటంటే, అదే మరి సప్లై అండ్ డిమాండ్ అన్నట్టు ఆ ఏరియా హాట్ కేక్ లాగా చాలా వాల్యూ పెరగబోతుంది. అందుకోసమే ఇప్పుడు మీకు ఒకటే నేను చెప్తున్నాను, రోజు భారతదేశ జనాభా అయినా సరే, ప్రపంచ జనాభా అయినా సరే పెరుగుతోంది, తగ్గట్లేదు. కానీ ల్యాండ్ మాత్రం మనకు 70% సముద్రం ఉంది, 30% భూమి ఉంది. ఆ 30%లో మళ్ళీ పర్వతాలు ఉన్నాయి,
మళ్ళీ ఫారెస్ట్ ఉంది, రకరకాలు ఉన్నాయిగా. సో అందుకోసమే మట్టే బంగారం అన్నాం కదా. బంగారం కూడా కొనుక్కోవచ్చు, కానీ బంగారం కొనుక్కుంటే వర్షం వచ్చినా, చలి పెట్టినా, మరి జంతువులు వచ్చినా ఆ బంగారం కాపాడదు కదా. ఒక ఇల్లు, కూడు గూడు గుడ్డ అన్నారు కదా, 3 కావాలి మనిషికి. బంగారం తింటామేంది, పెరుగుతుంది, దాని విలువ దాన్ని పెరుగుతుంది. నేను గోల్డ్ కూడా కొన్నా, తక్కువ ఎంచనే. ల్యాండ్ గోల్డ్ 2 కొనుక్కోవాలి. కానీ గోల్డ్ కొనుక్కుంటే గోల్డ్ కింద కూర్చుంటావా వర్షం వస్తే? కాదు కదా. సో ఇల్లు కావాలి కాబట్టి మనకు స్వంతింటి కళ నెరవేరాలని అందరికీ ఉంటుంది. నేను ఇప్పుడు 1,20,00,000 పెట్టి అపార్ట్మెంట్లో తీసుకున్నా గ్రేటర్ కమ్యూనిటీ. కానీ ల్యాండ్ ఎంత వస్తుంది, గింత వస్తుంది అది. కానీ ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడం వల్ల రేపు ఫ్యూచర్లో నీకు ఎప్పటికైనా ఒక భరోసా, మీ పిల్లలకి భరోసా ఇచ్చినట్టు. సో ఇది మెయిన్ కారణం ఏంటంటే, మీరు ఈ ఏరియాలో తీసుకోవడానికి కారణం అంటే ఇక్కడనే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో మీరు కాంటాక్ట్ కాండి. ఆఫీస్ టైం ఉదయం మనకు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి మిగతా టైంలో వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. మీరు భారతదేశంలో ఉన్న, విదేశాల్లో ఉన్న, మరియు విదేశీయులు కొనడానికి వీలేదు. మళ్ళీ విదేశీయులు కొనడానికి వీలేదు, కానీ ఎన్ఆర్ఐస్ మన భారతీయులు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కొనడానికి వీలుంటుంది. ఇది కూడా చెప్తాం మళ్ళీ. అంటే మళ్ళీ వేరే కంట్రీ వాళ్ళు ఇక్కడ కొనడానికి ఏం లేదు, కానీ మన స్వదేశీయులు విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కొనడానికి వీలుంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడో ఒకసారి 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో వస్తారు ఇక్కడికి. మరి సరైన చోట ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కానీ సరైన మార్గం లేక ఎక్కడెక్కడ పెట్టి చాలా ఇబ్బందులు పడతారు. సో దానికోసం నా నంబర్ ఇస్తున్నాను, వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. మీరు షాద్నగరే కాదు, ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారు, మీరు షాద్నగరే కాదు ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో గజ్వేల్ ఏరియానా, తూఫ్రానా, నర్సాపుర, సంగారెడ్డ, కందియా, చేవెలెన, షాద్నగర, కందుకూర, యాచారమ, అమంగళ, చౌటుప్పల, భువనగిర, ఏ ఏరియాలో మీరు కొనాలనుకుంటున్నారు నాకు మెసేజ్ చేస్తే, నాకు ఎంతోమంది విఐపీస్ ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు చాలా పరిచయాలు, నా క్లయింట్స్ వస్తుంటారు కదా నా వీడియోస్, వాళ్ళకి నేను కనెక్ట్ చేయగలుగుతాను. సో అందుకని సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్వెస్ట్ చేసేది అనేది పర్ఫెక్ట్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగా లాభాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను ఒక్కడే చెప్తున్నాను, ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఆస్తులు ఏం పనిచేయలేరు, కానీ ఒక నాలెడ్జ్ ఇచ్చిండ్రు, శరీరం ఇచ్చిండ్రు, వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఈ పొలిటికల్ మీద కానీ ఈ ల్యాండ్స్ మీద కానీ ఏమీ అవగాహన లేదు మాకు. చదువు చదువు చదువు, డాక్టర్ కావాలి డాక్టర్ కావాలి డాక్టర్ కావాలి డాక్టర్ కావాలి డాక్టర్, చదువుల కోసమే మా జీవితం అంతా పోయింది. కానీ మా పక్కనున్న వాళ్ళందరూ అబజబదబా అంతా ఉన్నారు. ఒక విధంగా చెప్పారు, అబజబదబా కాలే, కానీ వాళ్ళు ఇప్పుడు మాకన్నా ఎక్కువ స్థాయిలో బతుకుతున్నారంటే వాళ్ళకు పొలిటికల్ నాలెడ్జ్ తెలిసింది. రియల్ ఎస్టేట్ రంగంలో అప్పుడే వాళ్ళు 50,000కో 30,000కో ఇట్లా వాళ్ళు ప్లాట్లు కొనుక్కొని ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారు. అప్పుడేమో మేము చదువు కోసమే మొత్తం ఫోకస్ చేసినాం. చదువుకోవాలి మంచిదే, నేను తప్పనలేదు, కానీ అప్పుడు ఇది కూడా మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేయాల్సింది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము బాధపడుతున్నాం, అరే అప్పుడు మనకు ₹1,00,000 వచ్చేది కదా అని బాధపడుతున్నాం. అలా బాధపడకుండా ఉండాలంటే ఈ వీడియో చూడగానే తక్షణమే నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తు కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను. ఖచ్చితంగా నేను ఒక్కటే చెప్తున్నాను. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇదంతా వీడియో ఎందుకు చేస్తారు గురువు గారు, డబ్బులు రాకపోతే ఎందుకు? నాకు రోజు ₹1,00,000 వస్తాయి. నేను కారణం లేకుండా ఏది చేయను. కానీ నాకు అప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు లేరు. గిట్ ఇన్వెస్ట్ చేయాలి, గిట్లా చేయాలి అని నాకు చెప్పేవాళ్ళు అప్పుడు లేరు. చేసి ఉంటే నేను నా ఇల్లు ఎందుకు అమ్ముకుంటా? సో అందుకోసమే నేను లాభం లేనిది ఏ పని చేయను. నాకు లాభము 1% వస్తే నీకు 99%, నీకు 99 లక్షలు అనుకోండి, నాకు 1 లక్ష వస్తే నీకు 99 లక్షలు అంటున్నా కదా, ఆ ల్యాండ్ పెరుగుతాయి. మరి నువ్వు ఇప్పుడు నాకు 50,000 ఇస్తావో 30,000 ఇస్తావో ఎంత ఇస్తావో నాకు తెలియదు, కానీ అది అంతే ఉంటుంది. కానీ నువ్వు కొనుక్కున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత నా 30 లక్షలు అవుతుందా? కానీ నీ యొక్క ల్యాండ్ 30 లక్షల ల్యాండ్ 60 లక్షలు అవుతుంది, డబల్ అవుతుంది, ₹1,00,00,000 అవుతుంది ఆ ఏరియాని బట్టి. సో నేను చెప్పేది అంతా మీ బాగు కోసమే. నేను ఇప్పుడైతే షాద్నగర్ దగ్గర తీసుకున్నాను, రాబోయే రోజులలో
ఈ మొత్తం 4 వైపులా తీసుకోబోతున్నాను. ఎందుకు తీసుకోబోతున్నాను తెలుసా? ఏ ఏరియా అయినా సరే డెవలప్ అయిపోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోకుండా చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే ఏం లాభం? ఎందుకంటే ఈ ఏరియా ఇప్పుడైతే ఇది ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. ఇది 2 సంవత్సరాలు డెవలప్ అయితే ఇది 4 సంవత్సరాలు అనుకోండి, ఇది 5 సంవత్సరాలు అనుకోండి, ఇది 10 సంవత్సరాలు అనుకోండి. కానీ డెవలప్మెంట్ మాత్రం 10 సంవత్సరాల్లో అంతా డెవలప్ అయిపోతుందిగా. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మొత్తం చాలా కాస్ట్లీ అయిపోతుందిగా. మళ్ళీ ఈ హైదరాబాద్లో గజం ₹1,00,000 అయినట్టు ఈడ కూడా గజం 50,000 ₹1,00,000 అయిపోతుందిగా. ముందే తీసి పెట్టుకుంటే 4 వైపులా 4 ఫ్లాట్లు. అద్భుతం అద్భుత. నేను ఫస్టే ఇక్కడేం తీసుకున్నాను అంటే ఇది తొందరగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఇది రేట్లు ఎక్కువ పెరుగుతాయి. సో అందుకోసమే మీకు గజం ధర ఇక్కడ 13,000 అంటే 14,000 నుంచి ఉంది, 14,000 దగ్గర ఉంది, 25,000 ఉంది. కానీ ఇక్కడ మనకు భువనగిరి యాదాద్రి దగ్గర అక్కడ 12,000 ఉండొచ్చు, 9,000 కూడా ఉండొచ్చు. అంటే రేటుని బట్టి చూడండి. ఇక్కడ 15,000 25,000 ఉంటే ఇక్కడ మనకు 9,000 10,000 కూడా ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు అక్కడ. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక 5-10 సంవత్సరాల తర్వాత టాపు. ఎందుకంటే గ్లోబల్ సిటీ హైదరాబాద్, గ్లోబల్ సిటీ. సో అందుకోసమే లేట్ చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆల్రెడీ నమిశ్రీలో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే. నమిశ్రీలో ఇది తీసుకున్నాను ఆల్రెడీ, 1,20,00,000ది. దాన్ని ఇది మ్యాప్ ఆల్రెడీ తీసుకున్నాను. ఈ షూటింగ్ చేస్తుంది, ఇది ₹1,00,000 ఇల్లు, ఇది ఆఫీసు, ఇది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇది ఫ్లాట్ కూడా తీసుకున్నాను. ఈ ఫ్లాట్ కూడా తీసుకున్నాను. ఈ ఫ్లాట్ ఏరియా ఇలా ఉంది చూడండి. నేను తీసుకున్న ఏరియా బీబీజీ లొకేషన్ ఇది. ఎలా ఉంది చూడండి. ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్. నేను తీసుకున్న బృందావనం. సో అన్లాక్ యువర్ డ్రీమ్ ఫ్లాట్ బీబీజీ ఇక్కడ తీసుకున్నా. ఇది పరిస్థితి. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ దీని వెంటనే 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంది. సో ఇదంతా నేను చెప్పేది ఏంటంటే ట్రూ. మీకు కావాల్స్తే మీరు త్వరగా ఆలస్యం చేయకుండా, ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానమైన కొటేషన్ పెట్టకండి. మళ్ళీ ఇక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి. సో అందుకోసమే మీరు తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు సంప్రదించండి చక్కగా. ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఆల్రెడీ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా ఆల్రెడీ. సో 69 ఫ్లాట్లకి ఆల్రెడీ అవైలబుల్ 47 ఉన్నాయి. ఆల్రెడీ 13 బుక్ అయిపోయినాయి. ఇక్కడ కాకుండా ఇంకా వేరే ఇక్కడనే చాలా ఉన్నాయి. అంటే ఈ కంపెనీలోనే ఇంకా ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ స్తోమత 25 లక్షల 40 లక్షల, మీ కెపాసిటీ ఎంత? బ్యాంక్ లోన్కి వెళ్తారా, స్పాట్ పేమెంట్ చేస్తారా, 1 మంత్కి చేస్తారా, 2 మంత్స్ చేస్తారా, 3 మంత్స్ చేస్తారా? మీ కెపాసిటీని బట్టి నేను ఆ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ మీకు చూపించడానికి నేను రెడీగా ఉంటాను. మీరు ఎవరైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్స్ కావాలి, చాలా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కావాలన్నప్పుడు నన్ను సంప్రదించండి. ఊరికే ఫోన్ చేసి నాకు ఇది కావాలి చూపించాలంటే నేను టైం నాకు, ఎందుకంటే రోజు 50 నుంచి ₹1,00,000 ఇక్కడ ఆఫీసులు వస్తాయి. నువ్వు అక్కడికి పోయిన తర్వాత నా భార్య నచ్చలేదు, నా భర్త నచ్చలేదు అంటే నాకు టైం లేదమ్మా. నువ్వు 100%గా తీసుకుంటాను అంటేనే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయి, నేను మీకు ఫోన్ కాల్ ద్వారా నేను సంప్రదిస్తాను. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే నీకు విలువైన సమాచారం నేను చెప్పా ఏం జరగబోతుంది అనేది. సో విలువైన సమాచారం ఇది కాబట్టి దీన్ని ఇది మొత్తము 60 రోడ్లు వస్తున్నాయి, 1,712 కిలోమీటర్లు. సో ఆల్రెడీ ఫేజ్ 1 748 కిలోమీటర్లు, 9 నేషనల్ హైవేలు, 2 స్టేట్ హైవేలు, తర్వాత 5 అదర్ రోడ్స్ హైవేస్, తర్వాత 16 రోడ్స్ స్టార్ట్ ఫ్రమ్ ORR టు RRR. తర్వాత ఫేజ్ 3లో ఫేజ్ 1లోనేమో 748 కిలోమీటర్లు, ఫేజ్ 2లోనేమో 533 కిలోమీటర్లు, ఫేజ్ 3లోనేమో 431 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే ఖచ్చితంగా నేను తీసుకున్నది రాయకల్ షాద్నగర్ దగ్గర ఇక్కడ తీసుకున్నాను అనమాట. ORR ఆనుకునే 1/2 కిలోమీటర్. ఎందుకు తీసుకున్నానంటే చాలా ఈజీ ఉంటుంది మనం ఎక్కడన్నా పోవాలంటే కూడా. సో ఇవన్నీ కూడా ఇది రేపు రాబోయే రోజులలో ఈ రెడ్గా ఉన్నాయి అన్నీ కూడా నేషనల్ హైవేస్. ఇదిగోండి ఈ నేషనల్ హైవే వరంగల్ది,
NH 163 163 టు వరంగల్ నేషనల్ హైవే, ఇది రాయగిరికి. తర్వాత ఇంకా నేషనల్ హైవే ఇక్కడ చూడండి, నేషనల్ హైవేను ఇక్కడ చూస్తే మనకు మాదాపురం ఇది ఉంది, NH 930 ఇది. తర్వాత ఇక్కడ నేషనల్ హైవే 65 విజయవాడ చౌటుప్పల్ దగ్గర. తర్వాత ఇక్కడ నేషనల్ హైవే అమంగల్ శ్రీశైలం వెళ్ళేది, సో 765 నేషనల్ హైవే. ఇక్కడ చూస్తే నేషనల్ హైవే 163 వికారాబాద్. ఇక్కడ చూస్తే నేషనల్ హైవే 65 ముంబై. సో ఇది నాగపూర్ నేషనల్ హైవే, సో 44 నేషనల్ హైవే. ఇక్కడ నేషనల్ హైవే వచ్చేసి 765 మెదక్ది. సో ఇట్లా నేను తీసుకున్న నేషనల్ హైవే కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్ళే ఈ షాద్నగర్ది, సో మనకు నేషనల్ హైవే 44కి. సో అందుకోసం నేను అక్కడ తీసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇవన్నీ ఇది ఏదైతే ఉందో బ్లూ కలర్లో రీజనల్ రింగ్ రోడ్, ఇదంతా కూడా చాలా చాలా కాస్ట్లీ కాబోతుంది. ఆల్రెడీ హైదరాబాద్లో నేనున్న ఏరియాలోనే గజం ₹1,00,000 ఉంది. ఇప్పుడు నేను నా రోడ్కే ఉంది. గజం ₹1,00,000 అంటే నేను అంత పెట్టలేను కాబట్టి అపార్ట్మెంట్లో తీసుకున్నాను. అపార్ట్మెంట్లో గజం ₹1,00,000 పెడితే నువ్వు ఇంకా చూసుకోండి, గజం ₹1,00,000 అన్నప్పుడు 100 గజాలకి ఎంత అవుతుందా? ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000తో స్థలం కొట్టి మళ్ళీ ఏడగడతావు ఇవన్నీ. అందుకోసమే ₹1,00,00,000తో అపార్ట్మెంట్. అందుకు అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మంటాలది. మరి హైదరాబాద్లో ఉండాలి. సో అందుకోసమే ఈ పరిస్థితి నీకు నీ పిల్లలకి రావద్దంటే ముందే నిర్ణయం తీసుకో. 25 లక్షల్లో వచ్చేది రేపు నువ్వు ₹1,00,00,000 పెట్టాల్సిన అవసరం వస్తుంది. రేపు ₹1,00,00,000 ఇప్పుడు నేను 155 గజాలు తీసుకున్నా, 155 గజాలు తీసుకున్నా కాబట్టి రేపు 100% చెప్తున్నా, రీజనల్ రింగ్లో వచ్చిన తర్వాత అదే 155 గజాలు ₹1,00,00,000 1,50,00,000 అయ్యే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి అంతేగా, బాగా ప్రజలంతా ఇక్కడికే వస్తున్నారు, హైదరాబాద్ మరి ఎట్లుంటుంది? సో అందుకోసమే ప్రపంచంలోనే నాకు తెలిసి రాబోయే రోజుల్లో న్యూయార్క్ సిటీ అని ఎప్పుడైతే చెప్పుకుంటుంటామో హైదరాబాద్ సిటీ అని ప్రపంచమంతా చెప్పుకుంటుంది. ఓకేనా? లేట్ చేయకండి. ఈ వీడియో ఇంత లెంతీగా ఎందుకు చేస్తున్నానంటే ఖచ్చితంగా ఇదంతా కూడా నేను మ్యాప్ చేసింది కాదు, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది. ఎప్పుడైతే మన గౌరవ ప్రధానమంత్రి మోడీ సార్ గారు అది RRRకి పూజ చేసిందనుకో, ఇక రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. ఇంకా 1-2 నెలల్లో ఉంది, ఆ లోపు మీ నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఒక ఇంటివారు అవుతారని నేను అనుకుంటున్నాను. ఫాస్ట్గా షాద్నగర్ వైపు, లేదంటే యాదాద్రి వైపు, లేకపోతే సంగారెడ్డి వైపు, ఇదంతా రీజనల్ రింగ్ రోడే. కానీ ఇక్కడ తొందరగా షాద్నగర్ దగ్గర తీసుకుంటే చాలా ఫాస్ట్గా నీకు తీసుకున్న దానికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడేమో 5-6 సంవత్సరాలు పడుతుంది ఇక్కడ గ్రోత్ కావడానికి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్, ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్. ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో, జీవితంలో వాళ్ళు లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు కావాలనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.